ఈటల రాజేందర్ లాంటి వ్యక్తిని చేతులు కట్టేసి లేకపోతే నోటికి ప్లాస్టర్ వేసేసి కూసోమంటే వాళ్ళు కూసోలేరు. ఉద్యమకారుడు కదా, చాలా కీలకమైన వ్యక్తి, మాస్ లీడర్, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, బలంగా మాట్లాడే వ్యక్తి, గట్టిగా మాట్లాడే వ్యక్తి, ధీటుగా ప్రశ్నించేటటువంటి వ్యక్తి, ప్రభుత్వాలను గట్టిగా క్వశ్చన్ చేసేటటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. అలాంటి వ్యక్తిని సైలెన్స్ కూసో, మేము చెప్పినప్పుడే మాట్లాడాలి, మేము చెప్పినప్పుడే లేవ్వాలి, మేము చెప్పినప్పుడే కూసోవాలంటే ఈటల రాజేందర్కి వర్కౌట్ కాదు. అయితే ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ మస్తు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయట. తర్వాత ఈటలను ఎదగనియకుండా బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే కొంతమంది తొక్కేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. వాస్తవానికి ఈటల గెలిచిన తర్వాత చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి, ఎక్కువ ఓట్లు ఉంటాయి. ఈటలకు కేంద్ర మంత్రి పదవి రావాలట. వాస్తవానికి ఈటల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి రావాలి, కానీ ఈటలకు కేంద్రం నుండి పదవి రాకుండా కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే అడ్డుకున్నారు అనేది వినబడుతున్న చర్చ. తర్వాత ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కూడా రావాలన్నట. కానీ ఈటల రాజేందర్ను అధ్యక్ష పదవి రాకుండా కొంతమంది లీడర్లు ఆపిండ్రు, అడ్డుకున్నారు, తొక్కేసిండ్రు అనేది వినబడుతున్న చర్చ. మరి ఎవరై ఉండొచ్చు? ఇప్పుడు ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి వర్గం కూడా, ఈటల రాజేందర్కి సంబంధించిన క్యాడర్ కూడా ఈటల రాజేందర్ పడుతున్నటువంటి సఫరింగ్ చూడలేకపోతున్నారట. ఎందుకంటే ఈటల రాజేందర్ చాలా కీలకమైన లీడరు. ఆయనకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినా తప్పులేదు. భారతీయ జనతా పార్టీ నుండి ఈటలకు అధ్యక్ష పదవి ఇచ్చారనుకో, బీజేపీ పార్టీ మరో లెవెల్ ఉంటుంది, మరో రేంజ్లో ఉంటుంది బీజేపీ. ఎందుకంటే ఈటలకు తెలుసు కేసీఆర్ కూర్చున్నప్పుడు ఏం ఆలోచన చేస్తాడు, పనుకున్నప్పుడు ఏం ఆలోచన చేస్తాడు, కేసీఆర్ తింటున్నప్పుడు ఏం ఆలోచన చేస్తాడు, కేసీఆర్ నీళ్ళు తాగుతున్నప్పుడు ఏం ఆలోచన చేస్తాడు, మొత్తం ఎవ్రీథింగ్ ఈటల రాజేందర్కి తెలుసు. రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఎట్లుంటుంది, అసలు రాజకీయాలు ఎట్లుంటాయి, ఈ రాజకీయాలను ఎట్లా మార్చాలి, ఎప్పుడెప్పుడు ఏ జిమ్మిక్లు ప్లే చేయాలి, ఎప్పుడెప్పుడు ఏ లాజిక్లతో కొట్టాలని ఈటలకు మొత్తం తెలుసు. అంత కీలకమైన లీడర్ ఈటల. అలాంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి అమిత్ షా రెడీ ఉన్న సమయంలో కొంతమంది బీజేపీ లీడర్లు ఈటలకు ఎట్లిస్తారు, ఆయన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చిండు, ఆయన మన భారతీయ జనతా పార్టీలో సీనియర్ లీడరా, ఆయన భావాజాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి, ఆయన మన దాంట్లో సెట్ కాడు కానీ ఉంటున్నాడు, ఇట్లా రకరకాలుగా ఈటల పైన అబండాలు వేసి ఈటలను కొంత ఇబ్బంది పెట్టి ఈటలకు పదవులు రాకుండా వేస్తూ ఉన్నారు కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు, కీలకమైనటువంటి లీడర్లు అనేది వినబడిన చర్చ.